నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం నుండి కొన్ని వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. 9వ వచనము, నీవు నీతిమంతుడివై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి. ఎర్ర సముద్రమునొద్ద వారి మొరను నీవు వింటివి. కాబట్టి వీరు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ఇశ్రాయేలు పట్ల మొదటి నుంచి ఐగుప్తులో నుండి విడిపించినప్పటి నుంచి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు. అంతకుముందు ఒక జాము వారి వాక్యాన్ని ధ్యానించారు, ఒక జాము పశ్చాత్తాపడ్డారు, ఇంకొక జాము వారి దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చారు. ఆ స్తుతిలో భాగంగానే ఏ రీతిగా వారు స్తుతిస్తున్నారు. మనం కూడా ఈ విధానాన్ని మన మొదటి జీవితం ఎలాగుంటూ వచ్చింది, దాని నుండి యేసు ప్రభుని దేవుడు మనకి ఎట్లా బయలుపరిచాడు సువార్త ద్వారా, తర్వాత మనం ఎలా విడుదల పొందాము, అయితే విమోచింపబడిన తర్వాత ఏ స్థితి ఉందో అదే స్థితి ఉందా, మారిందా, ఇంకా మారిందా, మన ప్రయాణములు ఆత్మీయ జీవితంలో ముందుకు సాగామా, అక్కడే ఉన్నామా, ఎదుగుతున్నామా, పడిపోతున్నామా, ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ దేవుని వ్యక్తిగతంగా స్తుతించేవారిగా ఉండాలి. సమయాన్ని తీసుకుని అందరి మధ్య కూడా చేసినప్పుడు కూడా అందరికీ అది సాక్షార్థమై వారిని కూడా పురుగొల్పటానికి కూడా ఉపయోగపడుతుంది దేవుని యొక్క స్తుతి. ఇవన్నీ కూడా దేవుని మందిరంలో దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆ ప్రకారం పరీక్షించుకొని సరి చేసుకోవటం. రెండవది, దేవుడు చేసిన మేళ్ళను బట్టి మొదటి నుంచి ఎలా చేశాడు దాన్ని బట్టి దేవుని స్తుతించి ఆరాధించి మహిమపరచటం. తద్వారా అందరికీ కూడా అందరి ముందు చేయటం చాలా మంచిది అన్నమాట. కాబట్టి అలాగా మనం సహవాసంలో ఉంది. అయితే అందరూ కూడా గ్రహించి సరిగా యథార్థంగా ఆరాధించాలి. మొట్టమొదటిగా మనస్సాక్షి నిర్మలంగా ఉండాలి, తప్పులను ఒప్పుకోవాలి. దానికంటే ముందు లేఖనాలు సరిగా అర్థం చేసుకుని ఆ లేఖనాల ప్రకారం మన జీవితం ఉందా లేదా సరి చేసుకోవాలి. ఇశ్రాయేల్ అలా చేసుకున్నప్పుడే దేవుడు వారిని అంగీకరిస్తూ వచ్చాడు. తర్వాత వారి ఆరాధన కూడా అంగీకరించి మహిమ పొందుతూ వచ్చాడు. అలాగే గత వారంలో మనం చూసినప్పుడు అబ్రహాం గురించి ఇక్కడ వారు సాక్ష్యం ఇస్తున్నారు. అతడు నమ్మకమైన మనసు గలవాడిని ఎరిగి కననీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, ఎబూసీయులు, గిర్గాషీయులు అను వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడు నీవే. కాబట్టి ఇదంతా చరిత్ర అంతా కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు. సో అబ్రహాం ఎటువంటి వాడు నీవెరుగా అని చూసి ఇతరుల్ని మనం వారి యొక్క సత్ప్రవర్తనని, మంచి ప్రవర్తనని దేవుడు అంగీకరించినట్లుగా తాము సిద్ధపరచుకున్న దాన్ని బట్టి మనం కూడా అలవర్చుకోవాలి. ప్రతిదీ కూడా మనకి సత్ప్రవర్తన కొరకై దేవుడు మాదిరికరంగా ఇవన్నీ పెట్టాడు. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తిహీనంగా ఉండే దినాల్లో ఉంటున్నాం. వినేది వింటున్నారు కానీ విడిచిపెట్టి కొట్టుకుపోతున్నారు. ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యంగా ఉంటుంది. విశ్వాసులకి అవిశ్వాసులకి ప్రవర్తన విషయంలోనూ, మాటలోనూ, పవిత్రతలోనూ, ప్రేమలోనూ ఒకరికొకరు మాదిరి చూపించలేని స్థితిలో ఉంటున్నాము. అలా ఉండకుండా రెండవ తరం వారికి కూడా వారికి మన ద్వారా, మన జీవితాల ద్వారా ఎటువంటి బాధ కలగట్లేదు. అంటే క్రియల ద్వారా మనం చూపించలేకపోతున్నాం. మన జీవితమే వారికి పత్రికలుగా ఉండాలి. మన జీవితమే వారికి వర్తమానాలుగా ఉండాలి. అలాంటిది అనేక మంది చూపించలేకపోతున్నారు. చూపిస్తున్న వారిని బట్టి దేవునికి స్తోత్రం, దాన్ని కొనసాగించుకోవాలి. తర్వాత ఇక్కడ 9వ వచనంలో ఏం చూస్తున్నామంటే, నీవు నీతిమంతుడివై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి. ఎర్ర సముద్రమునొద్ద వారి మొరని వింటివి. ఇక్కడ వీరేమని దేవుని స్తుతిస్తున్నారంటే, నీవు దేవుడిని నీతివంతుడిపై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి.
నీతిమంతుడు అంటే ఇక్కడ ఏంటంటే దేవుడు తానిచ్చిన మాటను నెరవేర్చేవాడు, తాను చేసిన వాగ్దానాన్ని తన ప్రజలు నెరవేర్చేవాడు. సో అందుకనే ఆయన నీతిమంతుడు అంటున్నాడు. మనం కూడా దేవుని వాక్యాన్ని విని ఆ ప్రకారము చేసినప్పుడు మనం కూడా నీతిమంతుడు. మొట్టమొదటిగా క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా పాప క్షమాపణ పొందుట ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం కనుక తర్వాత నీతి క్రియలు జరిగించాలి. దేవుడు మన ఏళ్ళ తన ప్రజల ఏళ్ళ కూడా నీతిమంతులుగా ఉంటాడు. ఇప్పుడు కూడా తన వాగ్దానాల్ని నెరవేరుస్తాడు అన్నమాట. అయితే జరిగించేది, ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి, ఎర్ర సముద్రమునొద్ద వారి మొరను నీవు వింటివి. ఇక్కడ ఎర్ర సముద్రం దగ్గరే కాదు కానీ వారు ఐగుప్తులో ఉన్నప్పుడు సైతం కొత్త రాజు వచ్చినప్పుడు, వారికి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు, శ్రమ పెడుతున్నప్పుడు, బానిసత్వానికి గురి చేసినప్పుడు, అటువంటి పరిస్థితుల్లో కూడా వారి మూలుగులు విన్నాడు. దేవుడు దిగి వచ్చి మోషే, అహరోను, మిరియామును ఏర్పరచుకొని ఫరో బలం నుండి విడిపించాడు. తీరా ఐగుప్తు పొలిమేరకు వచ్చిన తర్వాత వెనక సైన్యం ముందు ఎర్ర సముద్రం నుండి వాడికి మరణ భయం పట్టుకుంది. సో కాబట్టి వెనక వచ్చిన వాళ్ళు చంపేస్తారు, ముందుకెళ్తే ఇక్కడ చచ్చిపోతాం ఎట్లా అని భయపడి వారు గుణిగేసి అడిగారు. అయితే మోషే మొరుపెట్టాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? ఇప్పుడు మీరు క్రియ జరిగించాలి కాబట్టి ప్రతిదానికి అవసరం లేదు, నేనే మిమ్మల్ని తీసుకొచ్చాను, విడిపిస్తాను. సో మీ ముందున్న ఆటంకాలు, వెనుకున్న అభ్యంతరాలని చూసి భయపడకూడదు, ఆగిపోకూడదు. ఇప్పుడు మోసే నీకు కర్ర ఆల్రెడీ ఇచ్చాను కదా, అధికారం ఇచ్చాను కదా, అది మొదలుపెట్టు, అది ఉపయోగించటం మొదలుపెట్టు, ఆ సముద్రం వైపు చూపించు అని చూపించిన వెంటనే ఏమైపోయిందంటే అది. సో దేవుడు ఆ రీతిగా కొన్నిసార్లు ఎప్పుడైతే మనం క్రియ చేయాలో అప్పుడు ప్రార్థన ఉండకూడదు. ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయాలి, క్రియ చేసేటప్పుడు క్రియ చేయాలి. దేనికి దానికి సరిగ్గా అర్థం చేసుకోవాలి. సో ఎవరైనా ఏదైనా చెప్తే ప్రార్థన చేస్తాం బ్రదర్ అంటారు. నేను చాలా వాళ్ళ దగ్గర విన్నా, ప్రార్థన చేస్తాం బ్రదర్, ప్రార్థన చేస్తాం. ఆ సమస్య ఎట్లా పరిష్కారం అవుతుందా, దేవుడు ఎట్లా చేస్తాడా అని ధైర్యం ఇవ్వాలి. లేకపోతే మనమేమన్నా వారికి చేయాలా క్రియాపూర్వకంగా, లేకపోతే ఇంకో రకంగా ఇవన్నీ కూడా ఆలోచించాలి. కానీ ఊరికే ప్రార్థన చేస్తాం బ్రదర్ అంటే సరిపోదు. కొన్నిసార్లు చేయాలి, కొన్నిసార్లు ఆ ప్రాబ్లం ఏంటనేది తెలుసుకుని కూడా మనము ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా ఉండాలి. లేకపోతే ఎవరి సమస్య పరిష్కారం కాదు. మోషే అలాగే ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటే వెనక సైన్యం ముందేముంది, ఈ లోపల వీళ్ళు భయంతో సగం మంది చచ్చిపోయేవారు. వెంటనే దేవుని యొక్క అద్భుతం కార్యాలు చేసి వారిని నడిపించాడు. ఇటువంటి అద్భుతాలను వారు గుర్తు చేసుకుని, సో మమ్మల్ని కూడా, మా ఏడలు కూడా ఈ కార్యాలు జరిగించి మా నాయన్ని నడిపిస్తున్నాడు. దేవుడు ఎప్పుడు వాగ్దానం చేస్తాడు, క్రియ కూడా జరిగిస్తాడు, చెప్తాడు, చేస్తాడు. అలాగే మనం కూడా దేవుని బిడ్డలంగా అలవరుచుకోవాలి. ఎర్ర సముద్రం వద్ద వారి మొరను నీవు వింటివి. ఫరోయు అతని దాసులందరినూ, అతని దేశపు జనులందరినూ వారి వల్ల బహు గర్వంగా ప్రవర్తించడని నీకు తెలియగా నీవు వారి ఎదుట చూసే క్రియలను, మహత్కార్యములను చూపించుతుంది. అలాగన చేయటం వలన నీవు ఈ దినమందున్నట్టుగా ప్రసిద్ధి ఉంది. కాబట్టి నీ ప్రజల పక్షంగా ఫరో కఠిన హృదయం కలిగి, తర్వాత ఫరో అతని దాసులందరినూ, అతని దేశ జనులందరినూ వారి ఎదుట బహు గర్వంగా ప్రవర్తించారు కదా. శరీరానుసార్లు ఎప్పుడు గర్విస్తారు, ఆత్మానుసార్లు దీన మనసు కలిగి ఉంటారు. కాబట్టి ఆత్మానుసార్లు లేదా శరీరానుసార్లు గర్వించి అధికారం చూస్తూ ఉంటారు. లేకపోతే మనం చేతకాని వారం అనుకుంటారు. లేకపోతే దేవుడు వీరికి తోడుగా ఉన్నాడు, మన దేవుడు వంటి వాళ్ళే, మనం చెయ్యిందే మనం ఏది కూడా జరగదు, అలాగే వాళ్ళ దేవుడు అనుకుంటారు.
మన దేవుడు కార్యం చేసే దేవుడు కాబట్టి ఆ విధంగా మన చేత కూడా కార్యాలు చేయించే దేవుడు. ఎప్పుడు కూడా మనకి దేవుల్లో భద్రత అనేది అప్పుడు ఇప్పుడు కూడా ఉంటుంది. సో ప్రార్థించే సమయంలో ప్రార్థన చేయాలి, క్రియ జరిగించే సమయంలో క్రియ జరిగించాలి. ఒక పక్క మన శ్రమలో మనకు విడుదల వస్తుంది, తర్వాత దేవుని మనం ప్రసిద్ధి చేసేవారుగా ఉండాలి. అట్లా ఎర్ర సముద్రం నుంచి ఏ విధంగా అద్భుతాలు చేసి సూచక్రియలు చేసి విడిపించాడు, అదంతా చుట్టుపక్కల దేశాలు కూడా ఎరిగిన వారి గుండెలు కరిగిపోయినాయని రాహాబు కూడా సాక్ష్యం ఇస్తుంది. సో కనుక ఆ విధంగా మనం జాగ్రత్తగా మనం కూడా ఉండాలి. తర్వాత మరియు నీ జనులు ఎదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రం మధ్య పొడినేలను నడిచరి. ఒకడు లోతు నీటి రాయి వేసినట్టు వారిని తరిమిన వారిని అగాధ జలముల్లో నీవు పడవేసేది. 2 కార్యాలు చేశాడు. తన ప్రజలైన ఇశ్రాయేల్ని ఆరణ్యాల మీద నడిపించినట్టుగా సముద్రములో, లోతైన సముద్రములో మార్గం చేసి నడిపించాడు. అదే మార్గంలోకి ఇశ్రాయేల్ నడిచిపోతున్న విమోచింపబడిన వారిని పట్టుకోవటానికి, వెనక్కి తీసుకుని వెళ్ళటానికి వచ్చిన ఐగుప్తు సైన్యం అంతా మునిగిపోయింది. దాంట్లో 2 రకాలు. అందుకనే శిక్షించేదెవరు, రక్షించేదెవరు? రోమా 8:32-33లో ఏమని? శిక్షించేదెవరు? యేసు ప్రభువు. రక్షించేదెవరు? చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభువు. విశ్వాసులను రక్షిస్తాడు, అవిశ్వాసులను శిక్షిస్తాడు. అయితే వెంటనే శిక్షించడు, సమయం ఇస్తున్నాడు అందరూ మారుమనసు పొందాలని. లేకపోతే విశ్వాసులైన వారు కూడా శరీరానుసారంగా ప్రవర్తించి ఫరో వంటి ప్రవర్తన, ఫరో వంటి కఠిన హృదయం కలిగిన వారు కూడా మార్పు చెందాలని దేవుడు పొడిగిస్తున్నాడు. జీవితాలను అర్థం చేసుకుని సరి చేసుకుంటే మేలు పొందుతారు, లేకపోతే నష్టపోతారు. ఇదేవిగాక ఇంకేం చేశాడంట? ఇదేవిగాక పగటి కాలం మందు మేఘస్తంభంలో ఉండిన వాడును, రాత్రి కాలం మందు వారు వెళ్ళవలసిన మార్గమున వెలిగించుటకే అగ్నిస్తంభంలో ఉండిన వాడును అయి ఉండి వారిని తోడుకొని రాత్రి పగలు. దేవుడు పూర్తి శ్రద్ధ, కేవలం విమోచించి వదిలిపెట్టేది కానీ మనం కూడా పిల్లల్ని కానీ వదిలిపెట్టాం. కానీ కొంతమంది అట్లా చేస్తారు, పశువులు కూడా అట్లే చేస్తాయి, కానీ వదిలిపెట్టేస్తాయి, వాటి బతుకుతూ ఉంటాయి. అయితే మనం అలా లేదు. ముఖ్యంగా విశ్వాసులు పిల్లల్ని శ్రద్ధగా భక్తి జీవితంలోనూ భౌతిక జీవితంలోనూ శ్రద్ధగా పెంచే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. అలాగా దేవుడు కూడా విమోచించి ఆత్మీయంగా కానీ విడిచిపెట్టలేదు, కానీ మనం నడిపించారు. అయితే పొరపాటు అవుతుందంటే 40 సంవత్సరాలు నడిచారు, విమోచింపబడ్డారు, 40 సంవత్సరాలు నడిచారు. ఏం ప్రయోజనం? వారి దేవుని యొక్క ఆజ్ఞల్ని గైకొనలేదు, దేవునికి భయపడలేదు. ఆ కారణం చేత ఆ మొదటి తరం వారు, వచ్చిన తరం వారంతా కూడా అక్కడే చచ్చిపోయారు, నశించిపోతూ వచ్చారు. రెండవ తరం వారిని యెహోషువ, కాలేబులు తీసుకుని వెళ్ళారు. అలాగా ఇప్పుడు అటు దేవునికి లేకపోతే విమోచింపబడిన తర్వాత దేవుడు తన ఎద్దకి తీసుకొచ్చి ఇంత శ్రద్ధ చేసి అన్నీ ఆత్మీయంగా భౌతికంగా అన్నీ చేసిన తర్వాత దేవునికి అనుకూలంగా కాకుండా, దేవుని వాక్యాన్ని నేర్చుకోకుండా, తన స్వార్థాల కొరకు లేకపోతే వారి భౌతిక కోరికలు నెరవేర్చుకోవటానికి ఐగుప్తులో ఉన్న ఆశలు కలిగి ఉంటాం. ఇవన్నీ ఉంటే చివరికి ఏమొచ్చింది? ఏం ప్రయోజనం లేదు, ఆత్మీయంగా ప్రయోజనం లేదు, భౌతికంగా ప్రయోజనం లేదు. కాబట్టి రక్షణ పొందిన తర్వాత మనం అందరం కూడా ఆ ఇశ్రాయేల్ యొక్క ఆ మొదటి తరం వాళ్ళు విమోచింపబడిన వారు నిష్ప్రయోజనమైన జీవితం జీవించారు. అటు దేవునికి ఉపయోగపడలేదు, లేక వారి ఆత్మీయ జీవితానికి ఉపయోగపడలేదు, వారి భౌతిక జీవితానికి కూడా ఉపయోగపడలేదు. తర్వాత రెండవ తరం వారి పిల్లల్ని తీసుకుని వెళ్ళి యోర్దాను దాటించి యెహోషువ నాయకత్వంలో వారికి సున్నతి చేయించి నిబంధన లోబడే వారిగా చేసి
ఆ విధంగా యుద్ధాలు జయిస్తూ వెళ్ళారు. పొరపాటు చేసినప్పుడు ఓడిపోతూ వచ్చారు. అలాగా దేవుడు వారిని నడిపించి వారికి కనాను దేశాన్ని అప్పగిస్తూ వచ్చారు. తర్వాత కూడా ఎన్ని పొరపాట్లు చేసి వీరందరూ కూడా బబులోని చెరలోకి వెళ్ళిపోయారు. తిరిగి దేవుడు నమ్మకంగా తీసుకొచ్చిన తర్వాత తిరిగి ఈ క్రమంలోకి వచ్చారన్నమాట. వచ్చి ఇప్పుడు దేవుణ్ణి ఈ విధంగా స్తుతిస్తున్నారు. ఈ స్తుతి ఆరాధన ద్వారా మన దేవుడు ఎటువంటి క్రియలు చేస్తున్నాడు, మనం ఎటువంటి తప్పులు చేస్తున్నాం, వీటన్నిటినీ కూడా బేరీజ్ వేసుకోవడానికి కూడా మన స్తుతి లేక మన ఆరాధన ఉపయోగపడుతుంది. అదే యథార్థమైనదన్నమాట. కనుక అలా మనం చేసేవారు ఉన్నారు. వ్యక్తిగతంగా కూడా ఎక్కువ సమయం చేసుకోవటం మంచిదన్నమాట. ఇవన్నీ కూడా తర్వాత 13వ వచనంలో 12 అయిపోయింది కదా, అక్కడి వరకు చదివాం. కాబట్టి ఇంతవరకు కాబట్టి పగటి వేళ మేఘస్తంభంలో ఉండి వాడు రాత్రి కాలమందు వారు వెళ్ళవలసిన మార్గమును వెలిగించు. రాత్రులు కూడా ప్రయాణం అవుతుంది. ఇక రాత్రులు పగలంటే వారు వంటలు అవి చేసుకునేవారేమో. తర్వాత వంటలు చేసుకోవడానికి లేదు, మన్నానిచ్చి వారిని ఏం చేశాడు, పోషించాడు. మాంసం కావాల్సినప్పుడు వంటలు, కూరగాయలు ఇచ్చాడు, రా మెటీరియల్ ఇచ్చాడు, వండుకోమని చెప్పాడు. వండుకుని నేల దాకా తిని సచ్చారు. చాలామంది చనిపోతూ వచ్చారు. కాబట్టి దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, రక్షణ పొందిన తర్వాత మన ఆత్మీయ జీవితం వ్యర్థం కాకుండా, ఏ దినం వ్యర్థం కాకుండా, ఏ సమయం వ్యర్థం కాకుండా, దేవుడిచ్చిన సమయంలో మనం శ్రద్ధగా భక్తి కలిగి జీవిస్తూ ఆత్మీయ జీవితాన్ని, భౌతిక జీవితాన్ని వాక్యక్రమంలో కట్టుకుంటూ కుటుంబంగా కట్టబడుతూ సంఘం ద్వారా కూడా దేవుని మనం ఏం చేయాలి, సేవించేవారుగా ఉండాలి. సంఘంలో కూడా సాక్షులుగా మనం ఉండాలి. అలాగే నేటి దినాల్లో నాయకత్వ లోపాలు ఉంటున్నాయి. తర్వాత కుటుంబాల్లో కూడా సరిగ్గా లేకపోతే కూడా అంతా కూడా నష్టం వస్తుంది. చివరికి వచ్చేది ఏంటంటే, భౌతిక విషయాల మీద దృష్టి పెట్టుకుని ఇశ్రాయేల్ వాళ్ళు ఉంటే వచ్చేది ఏంటంటే, ఈ లోకాన్ని వదిలేసిన తర్వాత రిజల్ట్ ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి శాశ్వత కాలంలో నష్టపోతారు. అందుకనే అలా లేకుండా ఇవన్నీ కూడా మనకి రాసి పెట్టాడు కనుక మనం జాగ్రత్తగా ఉన్నాం. ఇతరులైన ఇశ్రాయేల్ ఆ విధంగా చేసి నష్టపోయిన రీతిగా కాకుండా దేవుడు నమ్మదగినవాడు కనుక మనం యేసు వైపు చూస్తూ ముందుకు మనం పరుగు పందెంలో ముందుకు వెళ్దాం, పరలోకాన్ని చేరుకుందాం. దేవుడిచ్చిన దినాన్ని, సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుదాం. ప్రార్థనకు వెళ్దాం.